హాయ్ ఫ్రెండ్స్. సరే, ట్రెండింగ్లో సోషల్ మీడియా ట్రెండింగ్లోనూ అని మనం చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఏంటంటే బిగ్ బాస్ సీజన్ 9 కొంతమంది కంటెస్టెంట్ లిస్ట్ కొంతమందివి వచ్చినాయి మనకి. అయితే ఎక్కడ చూసినా ట్రోలింగ్లో ఉన్న వాళ్ళవే ఎక్కువగా బిగ్ బాస్లోకి తీసుకుంటూ ట్రోలింగ్ చేశారు. నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ చాలామంది సోషల్ మీడియా ట్రెండింగ్లో ఉన్న వాళ్ళని తీసుకుంటారు. కానీ ఇప్పుడు చాలా రకాలుగా ఒకటి ట్రెండ్ ఫాలో అవుతున్నాం కదా. ఒకటి ఏది అలెక్య చిట్టి పికిల్స్ అని. సో వాళ్ళు బిగ్ బాస్ సీజన్ 9లోకి వస్తారని టాక్ వినిపిస్తుంది. ఎందుకంటే మరి ట్రెండింగ్లో ఉన్నారు, ఎక్కడ చూసినా వాళ్ళ మీద నెగిటివ్ బాగా ఇదేంది, అదేదో సెన్సేషన్ నేషనల్ ఇష్యూ లాగా చేశారు కదా. సో మరి బిగ్ బాస్ సీజన్ 9లో వీళ్ళని తీసుకుంటారని, సో అలక్య కానీ వాళ్ళ సిస్టర్లో ఎవరో ఒకళ్ళు అయితే కంపల్సరీ ఎవరైతే వీడియో రిలీజ్ చేశారో ఆమెనే రావచ్చు, ఎవరైనా రావచ్చు, కానీ ఖచ్చితంగా వస్తారని అయితే బాగా ఈ ట్రెండింగ్ అయితే బాగా ఉందన్నమాట. సో చూద్దాం, బిగ్ బాస్ సీజన్ 9లో ఖచ్చితంగా వీళ్ళు వస్తారని అయితే బాగా వినిపిస్తోంది. చూద్దాం. ఇంకొంతమంది కంటెస్ట్ లిస్ట్ కూడా నా దగ్గర ఉంది, అది కూడా వాళ్ళ గురించి కూడా చెప్పుకుందాం, మాట్లాడుకుందాం. సో వీళ్ళు అలక్య చిట్టి వాళ్ళైతే ఒకవేళ బిగ్ బాస్ సీజన్ 9లోకి వస్తే ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు, ఎంతవరకు ఇంకా ట్రెండ్ సెట్ చేయొచ్చేమో అనే విధంగా అనుకుంటున్నారు. సో ఎందుకంటే ఏది ఏమైనా వాళ్ళు చేసింది, వాళ్ళు మాట్లాడింది అయితే తప్పే. బట్ సో మనమే కదా సోషల్ మీడియా ట్రెండింగ్లోనే కదా ఎక్కువగా చేసి బాగా ట్రెండ్ ఫాలో అయ్యేటట్టు, ట్రెండ్ సెట్ చేసేటట్టు నెగిటివ్ కామెంట్స్తో బాగా చేసేసారు, స్ప్రెడ్ చేసేసారు వీడియోస్తో. సో ఏదేమైనా బిగ్ బాస్ సీజన్ 9లోకి వీళ్ళు వస్తున్నట్టయితే బాగా వినిపిస్తోంది. చూద్దాం, ఒకవేళ వీళ్ళు వస్తే ఏ విధంగా ఉంటుంది అని అనుకుంటున్నారు బిగ్ బాస్ సీజన్ 9. సో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ అలెక్య చిట్టి పికిల్స్ వాళ్ళ ఎవరన్నా సిస్టర్స్లో ఎవరన్నా వస్తే బిగ్ బాస్ సీజన్ 9 మళ్ళీ అంటే ఒక హాట్ గాసిప్స్ టైప్లో ఏమన్నా ట్రెండ్ సెట్ చేస్తారా వీళ్ళు వచ్చి. సో చూద్దాం, ఓకేనా. ఇంకా బోల్డ్ అన్న కంటెస్ట్ లిస్ట్ కూడా నేను చెప్తాను, ఆ పేర్లు కూడా అనౌన్స్ చేస్తాను. చూస్తూనే ఉండండి మన ఛానల్ని. థ్యాంక్ యూ.